ఒక అడవిలో హ్యారీ అనే ఒక దుష్ట నక్క ఉండేది. అది చాలా చెడ్డది, ఇంకా జిత్తులు మారిది. అది రోజంతా ఏం పని చేసేది కాదు. కేవలం చెట్టు కింద పడుకుని ఎప్పుడూ అడవికి రాజవ్వాలని కలలు కంటూ ఉండేది. అది చేసే తిక్క తిక్క పనుల వల్ల అడవిలో ఉన్న జంతువులన్నీ ఇబ్బంది పడేవి. అడవి రాజైన విలియం సింహం కూడా తనకు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చింది. కాని హ్యారీ నక్కేమో అవేవీ వినిపించుకునేది కాదు. హ్యారీ నక్క ప్రతిసారి వేరే జంతువులు వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా తనకన్నా బలహీనమైన జంతువుల ఆహారం లాక్కుని వెళ్ళిపోయేది. ఒకరోజు ఏం జరిగిందంటే, హ్యారీ నక్క ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంది. అడవిలో ఉన్న జంతువులన్నీ అందంగా రెడీ అయ్యి ఎక్కడికో వెళ్లడం హ్యారీ నక్క చూసింది. హ్యారీ నక్క ఆ జంతువులు వెళ్లడం బాగా గమనిస్తూ ఉంది. అదే సమయంలో అక్కడే చెట్టు మీద మింకీ పక్షి కూర్చొని తన ఫేస్ కి మేకప్ చేసుకుంటూ ఉంది. హ్యారీ నక్క మింకీ పక్షితో ఇలా అంది, ఈ రోజు అడవిలో జంతువులన్నీ అంతగా రెడీ అయ్యి ఎక్కడికి వెళుతున్నాయి? మింకీ పక్షి హ్యారీ నక్క అడిగిన మాటలకి చిరాకు పడుతూ ఇలా అంది, ఎక్కడికి వెళ్తే నీకెందుకు, వాళ్ళెక్కడికైనా వెళ్ళని. హ్యారీ నక్క కుళ్ళుతో నవ్వుతూ ఇలా అంది, అరే, నువ్వు అనవసరంగా కోప్పడుతున్నావు. నేను ఈ అడవిలోని జంతువులే కదా, మరి నాకు తెలుసుకునే అధికారం లేదా చెప్పు? కానీ నాకు తెలుసు నువ్వు ఈ అడవి గురించి ఎంత ఆలోచిస్తావో. కుదిరితే నన్ను కూడా తినేస్తావు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఈ రోజు అడవి రాజైన విలియం సింహం అందరికీ ఈ రోజు భోజనాలు పెడుతున్నారు. చాలా రుచికరమైన పిండి వంటలు కూడా చేశారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను. భోజనాలా? అయితే విశేషం ఏంటి? ఈ రోజు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ ది బర్త్డే. మింకీ పక్షి మాట విని హ్యారీ చాలా కోపంతో ఇలా అంది, ఈ విలియం పులి చాలా పెద్ద తప్పు చేశాడు. అడవిలో ఉన్న జంతువులందరినీ ఇన్వైట్ చేశాడు, కానీ నన్ను ఎందుకు ఇన్వైట్ చేయలేదు? నేను ఈ అడవిలో జంతువుని కాదా? ముందు నువ్వు అంత అర్హత సంపాదించుకో. ఎవరైనా నీకు ఇన్విటేషన్ ఇచ్చేంత. అయినా నువ్వు అందరి ఆహారం లాక్కుంటావు. కానీ నీ మంచి కోరే చెప్తున్నాను, నువ్వు పొరపాటును కూడా అక్కడికి రాకు. నాకైతే ఈ రాజా విలియం పద్ధతులు అస్సలు నచ్చలేదు. ఎప్పుడైతే నేను ఈ అడవికి రాజునవుతానో అప్పుడు నేను ఈ అడవి నియమాలని చట్టాలని మార్చేస్తా. హ్యారీ నక్క మాట విని మింకీ పక్షి గట్టిగా నవ్వుతూ ఇలా అంది, పగటి కలలు కనడం మానేనక్క. నక్కలు ఎప్పుడు అడవికి రాజులు కాలేవు. అడవికి రాజు ఎప్పుడు సింహమే అవుతుంది. ఈ జన్మలో ఇంకెప్పుడు రాజువి కాలేవు. ఇంక నేను వెళ్తాను, చాలా ఆకలిగా ఉంది. ఈ మాట చెప్పి మింకీ పక్షి వెళ్ళిపోయింది. ఇంకా హ్యారీ నక్క కోపంతో పళ్ళు నూరుతూ ఉంది. నిజానికి మంచి మంచి వంటకాల పేరు విని హ్యారీ నక్కకి నోట్లో నీళ్లూరిపోయాయి. హ్యారీ నక్క పిలవకుండానే విలియం సింహం ఇంటికి భోజనానికి వెళ్ళింది. విలియం సింహం తనని అక్కడ చూడగానే కోపంతో రగిలిపోయింది. కాని తను తన కోపాన్ని అణుచుకుని ఇలా అంది, ఇలా చూడు, నేను ఈరోజు విందుకి నేను అసలు ఇన్వైట్ చేయలేదు. అయినా నువ్వు వచ్చావు కాబట్టి కడుపు నిండా తిని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. హ్యారీ నక్క కూర్చుని బాగా తింటూ ఉంది. అప్పుడే తన కళ్ళు విలియం సింహం కొడుకు ఎడ్వర్డ్ పైన పడ్డాయి. అది బంగారు గాజుతో ఆడుకుంటూ ఉంది. బంగారు గాజు చూసి హ్యారీ నక్క మనసులో ఆశ పుట్టింది. ఇంకా అది తన మనసులో ఇలా అనుకుంది, ఈ బంగారు గాజు కనుక నాకు దొరికితే నేను దీన్ని అమ్మేసి చాలా డబ్బులు సంపాదిస్తాను. హ్యారీ నక్క ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళింది. ఇంకా అది కుట్రతో ఇలా అంది, అరే, నీ చేతిలో ఉన్న బంగారు గాజు చాలా అందంగా కనిపిస్తుంది. నువ్వు నాకు ఇది చూపిస్తావా? ఎడ్వర్డ్ గాజుని హ్యారీ నక్కకు ఇచ్చింది. గాజు చేతిలో పట్టుకుని హ్యారీ నక్క ఇలా అంది, అరే, మీ నాన్న విలియం నిన్ను పిలుస్తున్నాడు చూడు. అమాయకమైన ఎడ్వర్డ్ హ్యారీ నక్క మాటలు నమ్మి అక్కడి నుండి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది. ఇంకా హ్యారీ నక్క అవకాశం చూసుకుని అక్కడి నుండి పారిపోయింది. ఎడ్వర్డ్ వాళ్ళ నాన్న దగ్గరికి చేరుకుంది. మీరు నన్ను పిలిచారా నాన్న? హ్యారీ అంకుల్ మీరు నన్ను పిలిచాడు అని నాతో చెప్పాడు. హ్యారీ నక్క పేరు విని విలియం సింహం ఆశ్చర్యపోయింది. ఇంకా ఇలా అంది, అరే, ఇంతకీ నీ బంగారు గాజు ఎక్కడుంది? అది హ్యారీ దగ్గరే ఉంది నాన్న. తన కొడుకు ఎడ్వర్డ్ మాట విని విలియం సింహంకి
జరిగిందంతా చాలా బాగా అర్థమైంది. ఇంకా తనకు అర్థమైంది ఎలా హ్యారీ నక్క అంత సులభంగా తన కొడుకుని మోసం చేసి అక్కడి నుండి తప్పించుకుందని. విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇంకా తను తన వాళ్లను పిలిచి ఇలా అంది. వాడు మా అబ్బాయిని మోసం చేసి పారిపోయాడు. వెళ్ళండి, ఆ హ్యారీ నక్కని ఎలాగైనా సరే నా ముందుకు తీసుకుని రండి. ఇక్కడ హ్యారీ నక్క చెట్టు కింద కూర్చొని సంతోషంగా ఆ గాజును చూస్తూ ఉంది. అప్పుడే తన దృష్టి మింకీ పక్షి పైన పడింది. తను ఎగురుతూ తన దగ్గరికి వచ్చింది. ఇంకా ఇలా అంది. నువ్వీసారి అన్ని హద్దులు దాటేశావు హ్యారీ. తన వాళ్లతో అడవిరాజు సింహం విలియం నిన్ను ప్రాణాలతో కానీ శవంలా కానీ తీసుకురమ్మన్నారు. నువ్వీసారి తప్పించుకోలేవనిపిస్తుంది నాకు. మింకీ పక్షి మాట విని హ్యారీ నక్క భయంతో వణికిపోయింది. ఇంకా వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. తనకి అర్థం కాలేదు తను పారిపోయి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడే తను చూసింది చాలా మంది సైనికులు తన వైపే వస్తున్నారు. హ్యారీ నక్క అక్కడ ఇక్కడ దాక్కోడానికి స్థలం వెతుకుతూ ఉంది. కాని తనకి ఎక్కడా స్థలం దొరకలేదు. అనుకోకుండా తనకి ఒక చెరువు కనిపించింది. తను ఆ చెరువులో దూకేసింది. విలియం సింహం సైనికులు కాసేపటి తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయాయి. హ్యారీ నక్క నీళ్లల్లోంచి బయటికొచ్చి చూసింది. అక్కడ తనకి ఎవ్వరూ కనిపించలేదు. తను చెరువు నుండి బయటికి వస్తుండగా తనకు బంగారం రంగులో మెరుస్తూ ఏదో బయటికి రావడం కనిపించింది. ఇంకా అందులోంచి ఒక దేవకన్య బయటికొచ్చింది. నేనొక శాపం కారణంగా ఎప్పటినుంచో ఈ చెరువులో ఉండిపోయాను. నాకున్న శాపం అప్పుడే పూర్తయ్యేది. ఎప్పుడైతే ఎవరైనా సోమరిపోతు జంతువు బంగారపు వస్తువుతో ఈ చెరువులో మునుగుతాడో, నీ వల్ల నేను శాప విమోచనం పొందాను. నీకున్న కోరిక నేను తీరుస్తాను. చెప్పు, నీకే కోరికుందో? హ్యారీ నక్క ఎప్పట్నుండో ఈ అడవికి రాజవ్వాలి అనుకుంటూ ఉండేది. తనకి తెలుసు అడవికి రాజు కేవలం సింహం మాత్రమే అవ్వగలదు అని. నేను ఈ రూపంతో విసిగిపోయాను. నాకు ఒకటే కోరికుంది, నా ఈ శరీరం సింహం శరీరంలో మారిపోవాలి అని. నేను చూడడానికి సింహంలో ఉండాలి. అలాగే, కానీ నువ్వొకటి గుర్తుపెట్టుకో. నీది కేవలం శరీరం, మొహం, గొంతు మాత్రమే సింహంలా ఉంటుంది. కానీ ఆత్మ మాత్రం నక్కలాగే ఉంటుంది. కానీ పొరపాటున కూడా నిజమైన సింహంతో గొడవ పెట్టుకోకు. ఒకవేళ నువ్వు నిజమైన సింహం చేతిలో చనిపోతే నువ్వు నీ నిజమైన రూపంలోకి వచ్చేస్తావు. ఆ మాట చెప్పి దేవకన్య అక్కడి నుండి మాయమైంది. హ్యారీ నక్క సింహం రూపంలోకి మారిపోయింది. ఎప్పుడైతే తను నీళ్లల్లో తన మొహం సింహంలా ఉండటం చూసిందో తను చాలా సంతోషించింది. చూస్తూ చూస్తూనే హ్యారీ సింహం అడవిలో బీభత్సం సృష్టించింది. ఇంకా ఇప్పుడు తనకి ఎలా కావాలో అలా ప్రవర్తించేది. తను ఎప్పుడు కావాలో అప్పుడు ఏ జంతువునైనా చంపి తినేసేది. ఈ అడవిలో ఇంకో సింహం కూడా వచ్చింది అని, వచ్చిన సింహం ఈ అడవికి రాజవ్వాలి అని అనుకుంటూ ఉందని తెలిసిందో అప్పుడు విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇంకా కోపంతో ఇలా అంది. నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను. వాడు నా అడవిలో ఉన్న అమాయకపు జంతువుల్ని చంపేస్తున్నాడు. హ్యారీ నక్క సింహంలా మారి ఎంతో గర్వంగా అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడే అనుకోకుండా విలియం సింహం తన ముందుకి వచ్చింది. ఇంకా కోపంతో ఇలా అంది. ఇంతకీ ఎవరు నువ్వు? నువ్వు నా అడవిలో ఏం చేస్తున్నావు? అయినా నీకు తెలీదా ఈ అడవికి రాజుని నేను అని? దేవకన్య ఆకారం సింహందైనా ఆత్మ నక్కదే ఉంటుందని చెప్పిన విషయం హ్యారీ నక్క గర్వంలో మర్చిపోయింది. నిజమైన సింహంతో గొడవ పడితే తను ఓడిపోతుందన్న విషయం కూడా మర్చిపోయింది. హ్యారీ నక్క పొగరుగా సింహంతో ఇలా అంది. ఈ అడవికి సింహాన్ని నేనే. కావాలంటే పోటీ పడి చూద్దామా? నీకే తెలుస్తుంది. ఈ మాట విని విలియం సింహం కోపంతో రగిలిపోయింది. ఇద్దరి మధ్య గట్టి పోటీ మొదలయ్యింది. ఇంకా విలియం సింహం ఎంతో సులభంగా హ్యారీ నక్కని ఎత్తి పడేసింది. కాసేపటికే తను హ్యారీ నక్కని ఓడించి చీల్చి పడేసింది. ఎప్పుడైతే హ్యారీ నక్క స్పృహ తప్పి నేల మీద పడిపోయిందో అప్పుడు నిజస్వరూపానికి మారిపోయింది. వాళ్ళిద్దరి పోరు మింకీ పక్షి కూడా చూసింది. హ్యారీ నక్క చనిపోయిన తర్వాత మింకీ పక్షి నవ్వుతూ ఇలా అంది. ఇదేంటి, ఇక్కడ సింహం రూపంలో నక్క ఉన్నాడా? నేను తనకి ముందుగానే చెప్పాను, అడవికి రాజు నక్కలు కాలేవు అని. ఆ తర్వాత అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవితం గడుపుతూ ఉన్నాయి.